హాయ్ కి హాయ్. ఏం చేస్తున్నావు? నా పళ్ళకి లిప్స్టిక్ అంటిందేమో. పళ్ళకి లిప్స్టిక్ అంటిందని ఎప్పుడు చెప్తావు కదా నా లిప్స్టిక్ టీత్ కంటిందని. ఇతనా? ఇంట్రడక్షన్ ఇవ్వాలా? కొంచెం ఇంటికి పట్టుకోవాలి. నేనేదో ఇంటర్వ్యూలో చెప్తున్నట్టు కూర్చొని హాయ్ హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఇంట్రడక్షన్ ఇచ్చింది రోజులు అవుతుంది వరుణ్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎట్లా ఇచ్చిన ఇంట్రడక్షన్? నీకంటే నేనే బాగా ఇచ్చిన. డిషం అయిపోయింది, పని అయిపోయింది. సో మేము యాక్చువల్లీ ఒక 1 year నుంచి ఫెస్టివల్స్ ఏమీ చేసుకోవట్లేదు. వి లాస్ట్ వరుణ్స్ గ్రాండ్ మదర్ అనమాట. అండ్ అది అయిపోయింది అండ్ ఇప్పుడు పూజలు స్టార్ట్ చేసుకోవచ్చు. సో 1 year నుంచి గుడిలోకి కూడా వెళ్ళట్లేదు మేము. అండ్ అయిపోయినాక ఫస్ట్ వచ్చిన ఈవెంట్ ఆర్ ఫస్ట్ వచ్చిన ఫెస్టివల్ అయితే కార్తీక పౌర్ణమి. ఇండియా టైమ్స్ ప్రకారమే గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుందాం అనుకున్నాము. రేపు మార్నింగ్ 9 o'clockకి అభిషేకంకి అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడేమో సామాన్ అన్ని షాప్ చేసుకోవాలి. షాపింగ్ అంటే పెద్ద ఎక్సైట్ అయ్యే షాపింగ్ కాదు అది. ఎందుకు ఎనీ షాపింగ్ ఇస్ షాపింగ్ అంతే కదా. ఏం లేదు, జస్ట్ లిస్ట్ రాసుకున్నా. ఓల్డ్ స్కూల్, మనం ఫోన్లో సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. లిస్ట్ రాసుకొని దాన్ని టిక్ చేసుకుంటేనే మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో లిస్ట్ రాసుకున్నా. మిల్క్, కోకోనట్, ఫ్లవర్స్ అంటే ఇక్కడ బొకేలు తీసుకొచ్చి అలాకెళ్ళి పూలు కట్ చేసుకొని అవి పెట్టుకోవాలి. విడి పూలు లాగా దొరకవు. అండ్ ఫ్రూట్స్, ఇంకొన్ని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి. అండ్ రేపు ఉంది పూజ అనమాట. సో ఈ వీడియో అంతా దాని గురించి ఉంటుంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు వీక్కి టెంపుల్కి వెళ్ళే టైప్ కాదు. బట్ 1 year టెంపుల్స్ నుంచి దూరంగా ఉండేసరికి కొంచెం పీస్ మిస్ అయినట్టు అనిపించింది అనమాట. సో వరుణ్ లైక్ వీక్లీ వెళ్తూ ఉంటారు. సో కొంచెం ఎఫెక్ట్ అయినాడు. బట్ యా వీఆర్ బ్యాక్. అండ్ యా ఒకటి చెప్పడం మర్చిపోయినాం. ఈరోజు పొద్దున్నే మాకు ఈ ఇయర్ రావాల్సిన స్నో స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడ్డానికి ఎంత మంచిగా అనిపిస్తుందో బట్ హారబుల్ ఉంటుంది. బట్ యా అందుకే ఇంత పెద్ద పెద్ద కోట్లన్నీ వేసుకుంటున్నా. హోప్ఫుల్లీ ఏం లేదు, ఎట్లైనా చలి పెడుతుంది. ఇంకా పొద్దున్న చాలా ఎక్కువ పడింది బట్ ఇప్పుడు కొంచెం కరుగుతుంది. ఎవరో వచ్చినారు, పార్సల్ డెలివరీ అయింది ఏదన్నా. ఫస్ట్ ఇండియన్ స్టోర్కి వెళ్ళాము అండ్ ఇండియన్ స్టోర్లో కొబ్బరికాయ తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ వెరైటీ ఏంటంటే కొబ్బరికాయకి తోకలు ఉండవు. తోకలేని కొబ్బరికాయలతోనే అడ్జస్ట్ అయిపోవాలి. అండ్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్ కూడా తీసుకున్నాము. మిల్క్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కోసం ఇంకొక స్టోర్కి వెళ్ళాలి. దీని తర్వాత వెళ్ళామన్నమాట. టైం ఇంకా 6 కూడా కాలేదు. మా దగ్గర చీకటి కూడా అయిపోయింది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకుంటా, సేమ్ డైలాగ్ చెప్తున్నా. ఇది మా ఆయన కట్ చేసేస్తాడు, నాకు తెలుసు. అయినా నేను బాగుతున్నా. నీకు పిచ్చి, నీకు తెలుసు, అయినా కానీ చూపిస్తావు. నీ మీద చూపిస్తా అసలు పిచ్చి ఏంటో. సో సామాన్ అయితే అన్నీ తెచ్చేసుకున్నాము అండ్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ వాటర్లో పెట్టేసిన. ఇప్పుడు అన్నీ సెట్ చేసేసుకొని ఇల్లు కొంచెం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటా. సో దట్ రేపు పొద్దున ప్రసాదం చేయడానికి ఫ్రెష్ స్టవ్ అదంతా ఉంటుంది. మార్నింగ్ ఇంకా మళ్ళీ షూట్ చేస్తా వీడియో ఏం చేస్తున్నాను. సో మార్నింగ్ కలుద్దాం. గుడ్ మార్నింగ్. సో పొద్దున లేచేసి తలస్నానం చేసేసిన అండ్ ఇప్పుడు దేవుళ్ళని కడిగేసుకొని పూజ చేసుకోవాలి అండ్ ప్రసాదం కూడా చేయాలి. సో ప్యారల్గా చేద్దాం అనుకుంటున్నా. వరుణ్ ఇంకా లేగలేదు. వరుణ్ లేచి నాకు వీడియో తీయడానికి హెల్ప్ కావాలి. బేసిక్గా పూజ సామాన్లు వాటి కాదు. సో ఒక 1 hourలో లేచి హెల్ప్ చేస్తా అన్నాడు. బట్ అప్పటి వరకు ఎంత మేనేజ్ అయితే అంత మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. సో దేవుళ్ళని కడిగేసుకున్నాను అండ్ ఇప్పుడు ప్రసాదానికి ప్రసాదం చేస్తా. ప్రసాదం చేసినాక లైక్ లాస్ట్కి దేవుడికి పూజ చేస్తాను. అంత లోపల వేరే పనులు ఉంటాయి. వరుణ్ లేచారు, హీ ఈస్ గెటింగ్ రెడీ
అండ్ యా వీడియో షూట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. బట్ అప్పటి లోపల మనము ఈరోజు పరమాన్నం చేస్తున్నాం అనమాట ప్రసాదంకి. సో చేద్దాం. సో నిన్న మేము మా దగ్గర ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఫ్లవర్స్ తీసుకొచ్చినాము. సో ఇక్కడ బొకేస్ లాగా దొరుకుతాయి, విడి పూలు లాగా దొరకవు. సో ఇవి కట్ చేయాలి. సో అది చేసేస్తా ఫస్ట్. సో దట్ ప్రసాదం అయ్యే లోపల ఇవి చేసేసినాను అంటే కొంచెం టైం మేనేజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ హోపింగ్. యాక్చువల్లీ ఈరోజు 9 o'clockకి మనకి పూజ అపాయింట్మెంట్ ఉందన్నమాట. సో 8:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. సో అంత లోపల తొందరగా పనులు అయిపోవాలి అన్నట్టు మేనేజ్ చేసుకుంటున్నా. ఏమో అసలు బ్రెయిన్ యాక్చువల్లీ పని చేయట్లేదు, ఏది చేయాలి ఫస్ట్ అని. చాలా రోజులైంది కదా పూజ మేనేజ్ చేయడం. వరలక్ష్మి వ్రతం టైంలో అయితే మంచిగా లిస్ట్ రాసుకొని పెట్టుకున్నా, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి అని. ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ లాగా అవుతుంది అనమాట. అండ్ యా లెట్స్ డూ ఇట్. ఫ్లవర్స్ కట్ చేయడం ఈజీ అనిపిస్తుంది, కానీ నాకు చాలా టైం పట్టింది. బట్ ప్యారల్గా ప్రసాదం కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మధ్యలో బ్రేక్స్ తీసుకొని పాలు పొంగకుండా చూసుకుంటూ ఫ్లవర్స్ కట్ చేస్తుండే. బట్ వరుణ్ ఫ్రెష్ అయిపోయి వచ్చినాక నాకు చాలా హెల్ప్ అయింది. బికాస్ ప్రసాదం తను చూసుకుంటుంటే మిగతా పనంతా నేను చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అసలు దేవుళ్ళని క్లీన్ చేసి ఆ ప్లేస్ అంతా తుడుచుకొని పూజ చేసుకొని. బట్ పూజ చేసుకున్నప్పుడు మాత్రం ప్రశాంతంగా అనిపించింది. ఎక్కడో తెలియని పీస్ అయితే అనిపించింది మా ఇద్దరికి. సో రెడీ అయిపోయినా, శారీ అంత కుదరలేదు, హడావిడిగా కట్టేసుకున్నా. పట్టు శారీ అసలు లాస్ట్ మూమెంట్లో కట్టుకోవడం సరిగ్గా రాదు, నాకు టైం పడుతుంది. బట్ టైం లేదు, ఆల్మోస్ట్ 8:30 అవుతుంది, మనం స్టార్ట్ అయిపోవాలి. అండ్ సామాన్ కూడా రెడీ పెట్టేసి, సో అన్నీ బాస్కెట్లో పెట్టుకున్నాం. మిల్క్, ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ప్రస్తుతానికైతే వరుణ్ కూడా రెడీ, పంచ కట్టుకున్నాడు. పంచ కట్టుకునేసరికి చెమటలు వచ్చినాయి. నేను జుట్టు ఏం స్టైల్ చేసుకోవాలి, క్లిప్ పెట్టుకున్నా. పెళ్లి కూతురు చీర కట్టుకున్నా, పెళ్లి జ్యువెలరీ వేసుకున్నా కొంచెం. వరుణ్ అయితే కనీసం జ్యువెలరీ కూడా వేసుకోవడం ఇష్టం ఉండదు. బట్ యా వెళ్తున్నాము, ఇంకా రెడీ, ఆల్ సెట్. సో స్టార్ట్ అయిపోయినాము. బయట స్నో ఉంది, కాకపోతే కొంచెం ఎండ కూడా వస్తుంది కదా ఈరోజు. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది. బట్ యా వెళ్తున్నాము. వరుణ్కి ధోతి కట్టుకోవడం రాదు కదా, ఈరోజు మస్తు కష్టపడ్డాడు. నేను నిన్ననే అడిగిన వస్తా అంటే కట్టేసుకుంటా అన్నాడు. ఓకే, ఒకవేళ లేదు అంటే యూట్యూబ్లో వీడియో చూడు ముందే అని చెప్పిన. చూడలే పొద్దున లాస్ట్. ఈరోజు అయితే వరుణ్ వల్లనే లేట్ అయింది మాకు. లేట్ అవ్వలేదు అంటే 8:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 8:35కి స్టార్ట్ అయినాం బేసిక్గా. బట్ నాకు నేను లేట్ చేస్తే అది గంటలు అవుతుంది, వరుణ్ లేట్ చేసేసరికి మినిట్స్. అంతేనా వరుణ్? సో మేము ఉండే ప్లేస్లో అయితే మాకు ఒక 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది అనమాట టెంపుల్. సో ప్రస్తుతానికైతే వెళ్ళిపోతున్నాము. ఆన్ టైమే 9 o'clock అనే లోపల వెళ్ళిపోతాం కదా. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సిరసాదనం ప్రణో దేవీ సరస్వదేవాజయభిర్వాజనీవతి. టెంపుల్కి వెళ్ళిన వెంటనే మేము తెచ్చిన సామాన్ అంతా రెడీగా పెట్టేశాము. అండ్ పంతులు గారు కూడా పూజకు అవసరమైన సామాన్ అంతా తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నారు. మేము వెళ్ళిన రోజు మార్నింగ్ ఇట్లా మేము స్పెషల్గా మేమిద్దరం కలిసి అభిషేకం చేయించుకున్నాము. బట్ ఈవినింగ్ సామూహిక అభిషేకం ప్రోగ్రామ్ కూడా ఉండే అంట. అపాయింట్మెంట్ కోసం కాల్ చేసినప్పుడే ఇట్లా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పినారు. బట్ చాలా రోజులు అయింది కదా ఒక పూజ చేయించుకొని అని చెప్పేసి ఇట్లా మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. అండ్ మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఓం నమస్తే రుద్రమన్యభూతోదశవే నమః. నమస్తే స్థిన్మనే బాహుభ్యాం తదే నమః. యాత శివతమా శివం బభూవతేధినః
శివాశరవ్యాయా తవతయా నారతన్ముడయా. ఓన్లీ మీరేండి, నేను చెప్పినప్పుడు మాత్రమే తలనాలి. ఇండియాలో చాలాసార్లు అభిషేకం చేయించుకున్నాము, బట్ ఇంత క్లియర్గా డీటెయిల్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేయించుకున్నట్టు నాకు గుర్తులేదు. ఇక్కడ పూజారి గారు కూడా అసలు ఈచ్ అండ్ ఎవ్రీ మంత్రం ఎందుకు చెప్తాము, ఈ పూజ ఎందుకు చేస్తాము, ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తాము అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. అది మాకు తెలుసుకోవడం అండ్ పూజ చేయడం చాలా మంచిగా అనిపించింది. అంటే ఏదన్నా ప్రాసెస్కి ఇట్లా మీనింగ్ ఉంటుంది అని తెలిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, అర్థం అయ్యి చేస్తున్నట్టు అనిపించింది. సో ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. శిఖాయే నమః. ఓం అస్మిన్ హచ్చన్నవే అంతరిక్షే బబాధే దేశాగం సహస్రయోజనే వధన్వాణ తర్మసి శిరసే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం ఆప్యాయస్వ సమేతురే విశ్వదస్వ మౌష్ట్రియం భవావాజస్య సంగధే ఇది క్షీరేణ స్నపయామి. ఓం ఆప్యాయస్వ సమేతురే విశ్వదస్వ మౌష్ట్రియం. మేము అభిషేకం చేయించుకున్న రోజు అయితే కార్తీక పౌర్ణమి అండ్ ఈసారి మండే వచ్చింది కదా, సో కొంచెం స్పెషల్ అనిపించింది. వీడియో చాలా ముందు పెట్టాల్సింది, బట్ టైం కుదరక మేము అప్లోడ్ చేయలేకపోయినాము రైట్ టైంకి. బట్ యా, అండ్ ఆ రోజు వర్కింగ్ డే ఉండేసరికి మేము ఫ్రెండ్స్ని ఇన్వైట్ ఏం చేయలేదు. బట్ ఇండియాలో ఉండుంటే అయితే ఫ్యామిలీ అందరూ వస్తుండే పూజకి, అది చాలా మిస్ అయినాము. అండ్ మా పంతులు గారు అయితే మాకు ఫొటోస్ తీశారు సో దట్ మేము ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు అని చెప్పి, అది చాలా మంచిగా అనిపించింది. వరుణ్కి పూజలని చాలా కొత్త అనమాట. నేనన్నా మా మమ్మీతోని అప్పుడో ఇప్పుడో గుడ్లకి అట్లా తిరిగిన, బట్ వరుణ్ ఎడ్యుకేషన్ అంతా నార్త్ ఇండియాలో, తర్వాత యూఎస్కి వచ్చేసినాడు. సో పూజలకి గుడ్లకి అంత ఎక్కువ తిరగలేదు. అంటే ఇక్కడ యూఎస్లో సాటర్డేస్ సండేస్ అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వస్తాడు గుడికి వెళ్ళి. బట్ ఇట్లా పూజలలో కూర్చోవడం అయితే పెళ్లి నుంచే స్టార్ట్ చేసుకున్నాడు. పెళ్లి టైంలో పూజలు ఇవన్నీ చాలా కామన్ అయిపోతాయి కదా, అప్పటి నుంచి ఇట్లా ప్రొసీజర్స్ అన్నీ నేర్చుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తుంటాడు, చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. అన్నీ చెప్తూ ఉండాలన్నమాట, ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని. పూజ అయితే చాలా మంచిగా అయింది, ప్రశాంతంగా ఉంది. ఇన్ని డేస్ నుంచి గుడికి దూరంగా ఉన్నాము మేము. 1 year. ఇప్పుడు వెళ్ళి చెప్పి ఏం చేయాలి మనం? పొద్దున 5 o'clockకి లేచిన, రాత్రి చదువుకోవడం సగంలో ఆపేసిన, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి. ఏం చేస్తా నేను. పూజారి గారు అయితే లైక్ ప్రతి ఒక్కటి ఎందుకు చేస్తున్నామో అవన్నీ చెప్పి చేసినారు ప్రాసెస్ అంతా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఇండియాలో మమ్మీ మేము ఇట్లా అభిషేకాలు ఇట్లా చేయించుకున్నాం కానీ అన్నీ ఫాస్ట్గా అవుతాయి అనమాట. ఇట్లా టైం తీసుకొని చేసినవి అయితే లేకుండే. సో ఇది టైం తీసుకొని, నేను ఫస్ట్ టైం షాక్ అయినా ఇంత ప్రాసెస్ ఉంటుందా అభిషేకంకి అని చెప్పేసి. బట్ యా, చాలా బాగుండే, మంచిగా అయింది. ఇట్స్ హ్యాపీ అండ్ బ్లెస్డ్. సో ఇంటికి వచ్చేసినాం. పొద్దున నేను క్లియర్గా చూపెట్టలేకపోయినా కదా, దిస్ ఇస్ ఒక కంచిపట్టు శారీ కట్టుకున్నా. ఇది పెళ్ళి కూతురు ఫంక్షన్కి తీసుకున్న శారీ అనమాట. అండ్ మ్యాంగో మాల విత్ చాంద్ బాలీస్ కొత్తగా తీసుకున్న ఈ నల్లపూసలు. శారీ అయితే హడావిడిలో కట్టేసుకున్నా, బట్ పర్లేదు బాగానే ఉంది, అంత అన్కంఫర్టబుల్ అయితే లేదు. సో యా, వరుణ్కి బ్రేక్ఫాస్ట్ చేయాలి. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు, ఉపవాసం మీదనే వెళ్ళి పూజ చేసేసి వచ్చామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్కి దోశ తిందామన్నాడు. సో పల్లి పచ్చడి ఒకటి చేయాలి. పొద్దున కిచెన్ కూడా అంతా పిచ్చి చేసి అట్లనే పోయినా, అంతా క్లీన్ చేయాలి. వరుణ్ ఆఫీస్కి కనెక్ట్ అయినాడు. ఆల్మోస్ట్ 4 days వచ్చినాయి కదా, లైక్ ఇది లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట థ్యాంక్స్ గివింగ్ టైంలోనే. సో 4 days ఆఫీస్ లీక్ ఉండే, హాలిడేస్ ఉండే. బట్ ఇప్పుడు ఈరోజు కొంచెం హాఫ్ డే బ్రేక్ తీసుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయినాడు. ఇంకా మనం లేట్ చేయకుండా టిఫిన్ చేయాలి. మేము కొత్త ప్యాన్ మీద చేయడానికి ట్రై చేస్తున్నాం. హెక్స్ క్లాత్ తీసుకున్నాం కదా కొత్తది. వరుణ్ రెడ్డి వేస్తున్నాడు, బట్
నాకు భయం అవుతుంది, వరుణ్ వేస్తుంటే నాకు భయం అవుతుంది. ఎందుకు గెస్ చేయండి, ఒకవేళ ప్యాన్ బాగాలేదు అనుకో, నువ్వు ఇప్పుడు డబ్బులన్నీ వేస్ట్ చేసినావు దాని మీద అని నా మీద డిసప్పాయింట్ అవుతాడు. సో అందుకు నాకు కొంచెం భయం అవుతుంది. హోప్ఫుల్లీ మంచిగా వస్తుందని. ఇట్లా మంచిగా వేస్తున్నావు కదా దోశని. ఇద్దరం పెద్ద పెద్ద బుట్లు పెట్టుకొని ఉన్నాం. పర్లేదు బాగానే వచ్చింది. ఎందుకు ఇంకా బ్రౌన్ కాకముందే తీసినావు? తెల్ల దోశ నీకే, నాకు నల్ల దోశ కాదు, బొగ్గు బొగ్గు పెడతా. కాదు, నాకు కొంచెం బ్రౌన్ బ్రౌన్ దోశ కావాలి. నీకు నల్ల దోశ కాదు, బ్రౌన్ దోశ కాదు. సో ఇలా అయితే మా మార్నింగ్ అయ్యింది అండ్ దోశలు అయితే బాగానే వచ్చినాయి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.